Hello to everyone. Today we discuss about the exercise 3.2 third question. Exercise 3.2 third question. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ వచ్చేసి ఎక్సైజ్ 2 థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ చూడనట్లయితే ప్రీవియస్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొకసారి క్లాసెస్ని మీరు వినండి. ఎక్సైజ్ 3.2లో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డ్రా ది గ్రాఫ్స్ ఆఫ్ ది గివెన్ పోలినామియల్ అండ్ ఫైండ్ ది జీరోస్ జస్టిఫై ది ఆన్సర్స్. ఫస్ట్ వన్, ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫైవ్ పోలినామియల్స్ ఇచ్చాడు. వీటికి గ్రాఫ్ని రిప్రజెంట్ చేయమన్నాడు. సో ఆలస్యం లేకుండా ఇక మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్లో ఇచ్చిన పోలినామియల్ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. దేర్ఫోర్ మనం ఎక్స్ వాల్యూని తీసుకుంటే మనకి వై వాల్యూస్ వస్తుంది. ఈ ఎక్స్ కామా వైని పాయింట్స్ రూపంలో తీసుకుంటాం అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వాల్యూ -4 -3 -2 -1 0 1 2 3 అండ్ 4 తీసుకుందాం. ఓకేనా, ఇటు 4 పాయింట్స్ అటు 4 పాయింట్స్ తీసుకుందాం. రైట్, ఎక్స్ కమా వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ పాలినామియల్ y ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ అయితే దేర్ఫోర్ y ఈక్వల్ టు ఏమవుతుంది? y ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చిన పి ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. ఈ ఈక్వేషన్లో మనం ఎక్స్ వాల్యూ -4 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే -4 స్క్వేర్ మైనస్ ఎక్స్ వచ్చేసి 4 మైనస్ 12. దేర్ఫోర్ -4 స్క్వేర్ అంటే +16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 minus 12. Therefore 16 plus 4 20 minus 12. 20 minus 12 equal to 8. Therefore y equal to y and x equal to -4 తీసుకున్నప్పుడు y equal to +8. Therefore x comma y points are -4 comma 8. Next, x equal to -3 తీసుకున్నప్పుడు అదే ఈక్వేషన్లో సబ్మిట్ చేసినట్లయితే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో -3 స్క్వేర్ మైనస్ ఇంటూ -3 మైనస్ 12. దేర్ఫోర్ -3 స్క్వేర్ అంటే +9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మైనస్ 12 ఈక్వల్ టు 9 ప్లస్ 3 12 మైనస్ 12 12 మైనస్ 12 ఈక్వల్ టు 0. y వాల్యూ 0, x వాల్యూ -3. x వాల్యూ -3 తీసుకుంటే y వాల్యూ 0. దేర్ఫోర్ -3 కామా 0. నెక్స్ట్ x ఈక్వల్ టు -2 తీసుకున్నట్లయితే y వాల్యూ y ఈక్వల్ టు x1 ప్లస్లో -2 హోల్ స్క్వేర్ మైనస్ x వచ్చేసి -2 మైనస్ 12 ఈక్వల్ టు -2 స్క్వేర్ అంటే +4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ 12. therefore 4 plus 2 6 minus 12. సో మనం ఇక్కడ మైనస్ కామన్ తీసినట్లయితే 12 నుంచి 6 తీసివేస్తే 6 బిగ్ నెంబర్కి మైనస్ కాబట్టి -6. therefore x వాల్యూ -2 తీసుకుంటే y వాల్యూ -6. y వాల్యూ -6 -2 కామా -6. నెక్స్ట్ x వాల్యూ -1 తీసుకున్నట్లయితే పాలినామియల్లో x ఉన్న చోట -1 స్క్వేర్ మైనస్ x అంటే -1 మైనస్ 12 ఈక్వల్ టు -1 స్క్వేర్ అంటే +1 మైనస్ ఇంటూ మైనస్ +1 మైనస్ 12. దేర్ఫోర్ +1 +1 +2 -12. దేర్ఫోర్ -10. x వాల్యూ -1 తీసుకుంటే y వాల్యూ -10 -10. దేర్ఫోర్ పాయింట్స్ ఆర్ -1 కామా -10.
ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నట్లయితే ఇచ్చిన పాలినామియల్లో ఎక్స్ ఉన్న చోట 0 రాస్తే 0² మైనస్ ఎక్స్ వచ్చేసి 0 మైనస్ 12. therefore 0² అంటే 0 మైనస్ 0 therefore మైనస్ 12 y ఈక్వల్ టు మైనస్ 12. x ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు y వాల్యూ మైనస్ 12. y వాల్యూ మైనస్ 12. therefore పాయింట్స్ వచ్చేసి 0, మైనస్ 12. x వాల్యూ +1 తీసుకున్నట్లయితే ఇచ్చిన పాలినామియల్లో x ప్లస్లో +1 పెడితే 1² మైనస్ x అంటే 1 మైనస్ 12 ఈక్వల్ టు 1² అంటే +1 మైనస్ 1 మైనస్ 12 +1 మైనస్ 1 క్యాన్సిల్ మిగిలింది మైనస్ 12. therefore x ఈక్వల్ టు +1 తీసుకుంటే y ఈక్వల్ టు మైనస్ 12. x ఈక్వల్ టు +1 తీసుకుంటే y మైనస్ 12. therefore పాయింట్స్ ఆర్ 1, మైనస్ 12. నెక్స్ట్ వచ్చేసి x ఈక్వల్ టు +2 తీసుకున్నప్పుడు y వాల్యూ y ఈక్వల్ టు +2² మైనస్ x వచ్చేసి +2 మైనస్ 12. therefore 2² అంటే +4 మైనస్ 2 మైనస్ 12 4 మైనస్ 2 మైనస్ 12 మైనస్ 14. therefore మైనస్ 10. y వాల్యూ మైనస్ 10. y వాల్యూ x ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు y వాల్యూ మైనస్ 10 2, మైనస్ 10 పాయింట్స్. ఓకేనా x ఈక్వల్ టు 2 తీసుకుంటే y మైనస్ 10. నెక్స్ట్ x ఈక్వల్ టు +3 x ఈక్వల్ టు +3 తీసుకున్నప్పుడు y వాల్యూ వచ్చేసి y ఈక్వల్ టు x ఉన్న ప్లేస్లో +3ని సబ్స్టిట్యూషన్ చేస్తే 3² మైనస్ x వచ్చేసి 3 మైనస్ 12 ఈక్వల్ టు 3² అంటే +9 మైనస్ 3 మైనస్ 12 +9 మైనస్ 3 మైనస్ 12 మైనస్ 15. therefore 15లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 6 ఏ 6 బిగ్ నెంబర్కి నెగిటివ్ మైనస్ 6. therefore x ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే y వాల్యూ మైనస్ 6. x ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు y వాల్యూ మైనస్ 6 3, మైనస్ 6. నెక్స్ట్ x ఈక్వల్ టు 4 x ఈక్వల్ టు 4 x ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు ఇచ్చిన పాలినామియల్లో y ఈక్వల్ టు x అంటే 4² మైనస్ x అంటే 4 మైనస్ 12 4² అంటే +16 మైనస్ 4 మైనస్ 12 +16 minus 4 minus 12 minus 16 +16 minus 16 0 +16 minus 16 0. therefore x ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు y వాల్యూ 0 పాయింట్స్ వచ్చేసి 4, 0 పాయింట్స్ వచ్చేసి 4, 0. ఈ విధంగా మనం x వాల్యూస్ని తీసుకొని y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని టేబుల్లో పాయింట్స్ రూపంగా సబ్మిట్ చేస్తే మన గ్రాఫ్ అనేది ఈజీగా రావటం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక గ్రాఫ్ రిప్రజెంట్ చేద్దాం. ఈ విధంగా గ్రాఫ్ తీసుకోవాలి. ముఖ్యంగా గ్రాఫ్లో మొదటికి వచ్చేసరికి స్కేల్ రాయాలి. స్కేల్ అంటే x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్స్ ఈక్వల్ టు నేను 1 యూనిట్ తీసుకోవడం జరిగింది కాబట్టి 1 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1 యూనిట్. నెక్స్ట్ y యాక్సిస్ వచ్చేసి 1 సెంటీమీటర్స్ ఈక్వల్ టు y యాక్సిస్లో 2 4 6 8 అంటే 2 తీసుకోవడం జరిగింది. అంటే 1 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 2 యూనిట్. ఈ విధంగా స్కేల్ కూడా రాయాలి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ -4, 8. ఫస్ట్ పాయింట్ వచ్చేసి చూడండి, -4 అంటే ఈ లైన్, 8 అంటే ఈ లైన్, ఈ రెండు మీట్ అయ్యేది ఈ పాయింట్. therefore -4, 8 వచ్చేసి ఈ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి -3, 0. సెకండ్ పాయింట్ వచ్చేసి -3, 0. -3, 0 అంటే ఇది -3 0 ఇక్కడ, కాబట్టి -3, 0 అనేది x యాక్సిస్ మీద
ఇట్లా అయి ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ -2 -2 కామా -6 -2 కామా -6 -2 అంటే ఈ లైన్ -6 ఈ లైన్ అంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి -2 కామా -2 కామా -6 నెక్స్ట్ పాయింట్ వచ్చేసి -1 కామా -10 -1 అంటే ఈ లైన్ -10 వచ్చేసి ఇది పాయింట్ దేర్ఫోర్ -1 కామా -10 పాయింట్ ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 0 కామా -12 0 అంటే x యాక్సిస్ మీద 0 లైన్ -12 లైన్ ఇది దేర్ఫోర్ 0 కామా -12 పాయింట్ ఇది. నెక్స్ట్ 1 కామా -12 నెక్స్ట్ వచ్చేసి 1 x యాక్సిస్ మీద +1 -12 పాయింట్ ఇది రెండు మీట్ అయ్యేది. నెక్స్ట్ 2 కామా -10 2 కామా -10 2 కామా -10 పాయింట్ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ 2 కామా -10 పాయింట్ అది. నెక్స్ట్ 3 కామా -6 3 కామా -6 అంటే ఇది 3 లైన్ -6 పాయింట్ ఇక్కడ దేర్ఫోర్ 3 కామా -6 వచ్చేసి ఈ పాయింట్. నెక్స్ట్ 4 కామా 0 4 కామా 0 అంటే x యాక్సిస్ మీద 4 y యాక్సిస్ మీద 0 కాబట్టి 4 కామా 0 పాయింట్ వచ్చేసి ఇది. ఓకేనా, ఈ విధంగా మనం పాయింట్స్ అన్నిటిని తీసుకొని ఒక్కొక్క పాయింట్ని ఈ పాయింట్స్ని ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ వచ్చినట్లయితే మనకు ఒక పారాబోలా అనేది రావటం జరుగుతుంది. ఈ విధంగా గ్రాఫ్ ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది ఈ విధంగా మనం పాయింట్స్ని తీసుకోవాలి. ఆ పాయింట్స్ని జాగ్రత్తగా టేబుల్లో నోట్ చేసుకున్నట్లయితే మనకి గ్రాఫ్ అనేది పారాబోలా అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ పారాబోలాకి ఎన్ని జీరోస్ ఉన్నట్లు 2 టైమ్ ఎక్స్ యాక్సిస్ మీద 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ 2 zeros. It has 2 zeros of the given p of x. Given p of x. Given polynomialకి 2 zeros ఉన్నట్లు. ఈ పాయింట్స్ని మనం మెజర్ చేయాలన్నమాట. -4, 8 నెక్స్ట్ పాయింట్ ఏమో -3, 0 నెక్స్ట్ పాయింట్ వచ్చేసి -2, -6 నెక్స్ట్ పాయింట్ -1, -10 ఈ పాయింట్ వచ్చేసి 0, -12 ఇది వచ్చేసి 1, 12 నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2, -10 నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 3, -6 అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 4, 0. ఈ విధంగా పాయింట్స్ మెజర్ చేయాలి, స్కేల్ రాయాలి, గ్రాఫ్ని చాలా నీట్గా జాగ్రత్తగా గ్రాఫ్లో ప్రజెంటేషన్ చేస్తే ఇది మనకి 6 మార్క్స్కి రావడం జరుగుతుంది. కంపల్సరీగా ఫైనల్లో 6 మార్క్స్కి గ్రాఫ్ అనేది మిస్ అవ్వకుండా మనం ఖచ్చితంగా 6 మార్క్స్కి 6 మార్క్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రాఫ్ని చాలా జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ ప్రాబ్లం చెప్పా, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ వీటన్నిటిని, ఫిఫ్త్ వీటన్నిటిని మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మనం అన్నిటిని డిస్కస్ చేద్దాము. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.